గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కడుతూనే సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేవంత్ రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఎవరి బెదిరింపులకు సర్కారు భయపడదని కౌంటర్ ఇచ్చారు. కృష్ణా గోదావరిలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు గ్రాండ్గా జరిగాయి. గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామాన్ని గెలిచామన్నారు ముఖ్యమంత్రి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపామని చెప్పారు. 1947లో నెహ్రూ చేసిన ప్రసంగం జాతిని మొత్తం ఏకం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రపంచంతో పోటీ పడుతున్నామని వివరించారు. సంక్షేమ పథకాల్లో సరికొత్త రికార్డులు రాస్తున్నామన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలనని తెలిపారు రేవంత్. ఆనాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు సీఎం. గతేడాది 15 ఆగస్టున 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు రేవంత్. ధాన్యానికి బోనస్ 24 గంటల్లో రైతుల ఖాతాలో వేశామన్నారు. కాళేశ్వరం చుక్క నీరు లేకపోయినా ధాన్యం దిగుమతిలో నెంబర్ 1గా నిలిచామన్నారు రేవంత్. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజాపాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం. మన వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. మన భూములు సస్యశ్యామలమయ్యాకే మరొకరికి నీళ్లివ్వడంపై ఆలోచిస్తామన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదన్నారు సీఎం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపుతామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ గేట్వేతో తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేస్తామని చెప్పారు. త్వరలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. శుభ్రమైన నగరమే లక్ష్యంగా ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పారు. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజనరీ డాక్యుమెంట్ ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్. దీన్ని డిసెంబర్ 9న ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. భారత్కు గేమ్ చేంజర్గా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, 15 ఆగస్టు సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో గవర్నర్ దంపతులను కలిశారు సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు. తర్వాత అంతా కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీజేపీ సహా వామపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎట్ హోమ్కు అటెండ్ కాలేదు.